టోటల్ గా రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి. నేను అనేది ఆ ప్లేస్ లో సరుకులు ఇస్తాం, అదే అనేది డబ్బులు ఇస్తాం, అది సాధ్యం కాదు అంటున్నా. ఆహార భద్రతా చట్టం ఏం చెప్తుందంటే ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టమంటది. ఆకలితో ఉండేవాడికి అన్నానికి ప్రిపరేషన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. దానికి అనుగుణంగా ఆహార భద్రత చట్టం చేసుకున్నాం మనం, దాంట్లో భాగంగా ఇస్తున్నాం రేషన్. ఇప్పుడు ఆహార భద్రత వీళ్ళకి అక్కర్లేదు అని ఎలా జడ్జి చేస్తారు? ఇది ఒక ఆస్పెక్ట్. అట్లా కుదరదు. నెంబర్ 1, బియ్యం కాదు మేమేదో డబ్బులు ఇచ్చేస్తాం అంటే కేంద్రం ఇవ్వాలి. ఆహార భద్రత చట్టం తెచ్చిన కేంద్రం బియ్యం కోసం ఇచ్చింది, డబ్బులు ఎందుకు ఎత్తది? కాబట్టి అది సాధ్యం కాదు. రాజ్యాంగం ప్రకారం కూడా అసాధ్యమైన పని. ఏమన్నా ఇక ప్రభుత్వం చాలా మొండిగా కేంద్రం కూడా తలుచుకుని ఇస్తేనే అవుతుంది. ఇంకోటి, ఒక రాష్ట్రాన్ని ఓకే చేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు మాకు అట్లాగే కావాలి. అదొకటి. రెండవది, రైతు వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది.